విశాఖలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయుడు కేడీవీ నరసింహారావుకు బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఇటీవలే కేడీవీ నరసింహారావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును కూడా సొంతం చేసుకొని తన సేవలను విస్తృతం చేశారు. రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు వచ్చినందుకు గాను బాల వికాస్ ఫౌండేషన్ వారు ఈరోజు సన్మానం చేయడం జరిగినది. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా యొక్క సాంకేతిక విద్యలో చేసిన సేవలకు గాను మా డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు నన్ను గుర్తించి ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా తోటి అధ్యాపకులకు, ప్రిన్సిపాల్ గారికి, మా అదర్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో సన్మానం చేసిన దానికి గాను ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు, వైస్ ఛాన్సలర్ సెంచురియన్ యూనివర్సిటీ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా శ్రీ పి బాలమోహన్ దాస్ గారు, ఎక్స్ వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ అండ్ బాల వికాస్ ఫౌండేషన్ ఆనరరీ సెక్రటరీ నర్వా ప్రకాష్ రావు గారు కార్యక్రమానికి హాజరయ్యి నన్ను సన్మానించడం జరిగింది. ఈరోజు మా శాఖాధిపతి కేడీవీ నరసింహారావు గారికి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిన సందర్భంగా బాల వికాస్ ఫౌండేషన్ వారు ఆయన్ని సన్మానించడం జరిగింది. ఆ సన్మానానికి నేను కూడా ఉత్సాహంతో వచ్చానన్నమాట. ఇకపోతే మా శాఖాధిపతి కేడీవీ నరసింహారావు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్టూడెంట్ సెంట్రిక్ పర్సన్. స్టూడెంట్స్కి ఎంత బెస్ట్ చేయాలని కూడా అంత చేస్తారనమాట. స్టేట్ బెస్ట్ అవార్డు వచ్చినటువంటి కేడీ నరసింహారావు గారు మా డిపార్ట్మెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ అడ్వాన్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి నరసింహారావు గారి బెస్ట్ లెక్చర్ అవార్డ్స్ వచ్చినందుకు మా కాలేజ్ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా బాల వికాస సంస్థ వారు ఈయనకి మరో రకంగా సన్మానం చేయడం జరిగింది. ఆయన చాలా సౌమ్యుడు. ఆయన కాలేజీ కోసమే 24 hours కష్టపడే వ్యక్తి.